డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Good evening, sir. Yeah, good evening. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి లాస్ట్ క్లాసెస్ లో. క్లియరా? Clear, sir. No doubt, ఓకే sir. గైస్, డన్. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్. మన బిజినెస్ ఒక సప్లయర్ దగ్గర నుంచి కానీ ఒక కస్టమర్కి కానీ స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన, సేల్స్ చేసిన, క్రెడిట్కి పర్చేజ్ చేసిన, క్రెడిట్కి సేల్ చేసిన టోటల్ అమౌంట్ పే చేస్తున్నామా లేదా, ఏవైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు బిజినెస్ లో అప్పుగా ట్రాన్సాక్షన్ జరగకపోతే ఏ బిజినెస్ కూడా ముందుకు రన్ అవ్వదు, పర్చేజ్ అయినా సేల్స్ అయినా. ఇప్పుడు మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి 2 lakhs 3 lakhs పర్చేజ్ చేస్తున్నాం. ఆ పర్చేజ్ చేసేటప్పుడే మనం సప్లయర్ తో చెప్తాం. ఏమని చెప్తాము? లైక్ మనకి, సార్ మీ దగ్గర నేను 2 lakhs స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను, నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వలేను, ఆ 2 lakhs అమౌంట్ ని ఒక 4 బిల్ నెంబర్స్ గా నాకు డివైడ్ చేసి ఇవ్వండి. ఏ అమౌంట్ నా దగ్గర ఉంటుందో ఆ అమౌంట్ క్లియర్ చేస్తూ వస్తాను. ఏవైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటే సో వాటిని మీరు రికగ్నైజ్ చేయండి అనేది చెప్తారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, తర్వాత అడ్వాన్స్ అమౌంట్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. మనము కొత్తగా బిల్లు రైజ్ చేస్తున్నామంటే న్యూ రెఫరెన్స్, ఆ కొత్తగా రైజ్ చేసిన బిల్లుకి అమౌంట్ పే చేస్తున్నామంటే అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకోవడాన్ని ఆన్ అకౌంట్ అంటాం, అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వటం. సో దీన్నే మనము అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో వీటిని ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మీకు క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. షర్ట్ కంపెనీ, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, బిల్ వైజ్, దీన్ని మనం అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అనొచ్చు. కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. మీరు ఎంఎస్ ఆఫీస్ లో ఎలా ఉపయోగిస్తారో ఇక్కడ కూడా అలాగే ఉపయోగించవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్, డైరెక్ట్ గా సేవ్ అవుతుంది స్క్రీన్. F11 లో మనకి ఆ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టాలి, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఆప్షన్ వేసి పెట్టాలి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫీచర్ కి సింక్ అయి ఉంటుంది. మిగతాటి నో పెట్టండి, మిగతాటివి నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీని క్రియేషన్ చేసిన తర్వాత టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్
ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తారు. ఓకే, అవి మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి మనకి ప్రాబ్లంలో అనేది చూసుకోవాలి. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, ప్రియాటెక్ సొల్యూషన్స్, సేల్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, కంప్యూటర్, శ్రీ కంప్యూటర్స్. వీటిని మనం చేయాలి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. బ్యాంక్ తర్వాత సేవ్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్, ప్రియాటెక్ సొల్యూషన్స్, సన్రీ క్రెడిటర్స్ సండ్రీ క్రెడిటర్స్. చూడండి, ఎప్పుడైతే F11 లో బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆటోమేటిక్ గా మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ ఉంటుంది. టాలీ ERP9 లో అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ టాలీ ప్రైమ్ 6.0లో ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ గా ఎస్ వస్తుంది. F11 లో నువ్వు ఎస్ పెట్టావంటే ఈ ఆప్షన్ ఇక్కడ ఎస్ ఉంటుంది. ఓకే, సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ డెబ్టర్స్. సన్రీ డెటార్స్ సండ్రీ క్రెడిటర్స్ కి బిల్ బై బిల్ ఆప్షన్ ఎస్ ఉంటుంది, సండ్రీ క్రెడిటర్స్ కి బిల్ బై బిల్ ఉంటాయి. ఇద్దరికి ఉంటుంది. సండ్రీ క్రెడిటర్స్ కి ఉంటుంది, సండ్రీ డెబ్టర్స్ ఇద్దరికి కూడా ఓకే మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ షో చేస్తుంది. సేవ్ చేయండి. నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ శ్రీ కంప్యూటర్స్, సండ్రీ క్రియేటర్స్. సో దీనికి బిల్ బై బిల్ అవసరమా? అవసరం లేదా? దీనికి అవసరమా? అవసరం లేదు సార్. ఎందుకంటే అక్కడ మన బిల్ నెంబర్స్ ఇవ్వలేదు అవసరం కాబట్టి నో నీడ్, నో పెట్టండి. యాక్సెప్టర్ లో ఎస్. అక్కడికి లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసేసాం. ఓచర్స్ లేక రండి. ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకో. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్యాపిటల్, సో 5 lakhs క్యాష్. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ ఇలా వచ్చిన తర్వాత మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి బిజినెస్ పర్చేజ్ చేస్తుంది? మనం ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. ఎంత అమౌంట్? 2 lakhs. ఎంటర్. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ అమౌంట్, అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్. న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 lakhs కు మన బిజినెస్ ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. సో ఈ 2 lakhs ని 4 బిల్ నెంబర్స్ గా దీన్ని డివైడ్ చేశారు. బిల్ నెంబర్ 100 80,000, బిల్ నెంబర్ 200 50,000, బిల్ నెంబర్ 300 40,000, బిల్ నెంబర్ 400 30,000. ఓకే, వీటిని టైప్ చేసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, ప్రతిసారి టైప్ చేయకుండా. ఇక్కడ డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్ అని మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు బిల్ నెంబర్ 100 మనము 80,000 ఇస్తున్నాం. 80,000కి మనం పర్చేజ్ చేస్తున్నాం. డ్యూ డేట్ అంటే ఏ డేట్ లోపల ఇస్తావు? ఈ రోజు నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 ఏప్రిల్ అనుకోండి, 5 days తర్వాత ఇస్తావా? ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ప్రజెంట్ నో డేట్. న్యూ రెఫరెన్స్. సో ఇప్పుడు న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైజ్ చేయడం.
ఆ కొత్తగా బిల్లు రైజ్ చేసిన అమౌంట్ దానికి అమౌంట్ పే చేయడం అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళటం. అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం. $50,000, 40,000, 30,000 పర్చేస్. ఇలా ప్రియాటెక్ సొల్యూషన్స్ అంటాం. 2 lakhs మన బిజినెస్ ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. సో ఆ అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసి ఇస్తున్నారు సప్లయర్ మనకి. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ అప్పుగా సేల్ చేస్తున్నాం 2,50,000 కి. సేల్స్ చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఎవరికి? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సేల్ చేస్తుంది 2,50,000. న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ 201. కంట్రోల్ సి. 1 lakh. 202. 40,000. 203. 60,000. 204. 50,000. సేల్స్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్స్ చేసాం. ఇప్పుడు పేమెంట్ టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడా, ప్రియాటెక్ సొల్యూషన్స్ ఎవరు వస్తారు చెప్పండి? టెక్సేగా సార్. పేమెంట్ తీసుకోవాలి. 2 lakhs పర్చేజ్ చేసాం, కానీ మన బిజినెస్ ఎంత ఇస్తుంది? 1,50,000 ఇస్తుంది. అగైనెస్ట్ రెఫరెన్స్. 80,000 కి పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. 50,000 పర్చేజ్ చేస్తున్నాం, 30,000 ఇస్తున్నాం. 40,000 పర్చేజ్ చేస్తున్నాం, 40 ఇచ్చేస్తాం. 30,000 పర్చేజ్ చేస్తున్నాం, 30 ఇచ్చేస్తాం. క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,50,000 కి మనం సేల్ చేసాం, కానీ ఎంత ఇచ్చారు వాళ్ళు? 2,20,000 ఇచ్చారు. అగైనెస్ట్ రెఫరెన్స్. 1 lakh మనం సేల్ చేసాం, వాళ్ళు మనకి 80,000 ఇచ్చారు. 40,000 కి మనం సేల్ చేసాం, వాళ్ళు 40 ఇచ్చేసారు. అది కనిపించదు ఇంకా. 60,000 కి మనం సేల్ చేసాం, వాళ్ళు 50 ఇచ్చారు. 50 ఇచ్చారు, 50. అది క్లియర్. కంప్లీట్ అయిన బిల్స్ కనిపించవు. పెండింగ్ ఉండే బ్యాలెన్సెస్ మాత్రమే షో చేస్తుంది. దీన్నే అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ ఆర్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటాం. సేవ్. ఎస్కేప్. టేబుల్ ఇంకొకటి ఉంది కదా. నెక్స్ట్ F7. కంప్యూటర్ 25,000. శ్రీ కంప్యూటర్స్. ఓకే, ఎస్కేప్. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 50,000. నెట్ ప్రాఫిట్ 50,000. డాష్బోర్డ్ రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్. పెండింగ్ బ్యాలెన్సెస్ కనబడుతున్నాయి. బిల్ నెంబర్ 100 మీద 80,000 కి పర్చేజ్ చేసాం, 50,000 మన బిజినెస్ ఇచ్చింది. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50,000 పర్చేజ్ చేసాం, 30,000 ఇచ్చేసాం, 20,000 బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 50,000 అవుతుంది. రిసీవబుల్స్ మనకు రావాల్సినవి.
సో 1,00,000 మనం సేల్ చేసాం, 80,000 ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000 సేల్ చేశారు, వాళ్ళు 50,000 ఇచ్చారు, 10,000 పెండింగ్ బ్యాలెన్స్. ఇలా పెండింగ్ బ్యాలెన్సెస్ ని సో చేస్తుంది. లెడ్జర్ వైజ్ కూడా చూడొచ్చు. స్టాటిస్టిక్స్, కాంట్రాలో ఒక ఎంట్రీ ఉంది, జర్నల్లో ఒక ఎంట్రీ ఉంది, పేమెంట్లో ఒక ఎంట్రీ ఉంది, రిసిప్ట్లో ఒక ఎంట్రీ ఉంటుంది, సేల్స్లో ఒక ఎంట్రీ ఉంటుంది, లెడ్జర్స్ 10 ఉన్నాయి, రూల్స్ 28 ఉన్నాయి, వోచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఓకే, ఇలా ఈ విధంగా మనము లైక్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇలా చేయాలి. పెండింగ్ బ్యాలెన్సెస్ మనకు షో చేస్తుంది. పెండింగ్ బ్యాలెన్సెస్ క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? వైశాలి, లైక్ హరి, ధీరజ్, నవీన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో అర్థమైందా? సార్ న్యూ ఒకటి, మీరు ఇప్పుడు చేసింది న్యూ రెఫరెన్స్ బిల్ పేమెంట్ అంటే పర్చేజ్ లో న్యూ రిఫరెన్స్ అగైనెస్ట్ రిఫరెన్స్ అంటే బిల్ అంటే డీలర్ ఇచ్చిన బిల్ కన్నా కూడా మనం పే చేసే అమౌంట్ తక్కువ ఉంటే అగైనెస్ట్ పెట్టుకోవాలి, అంతే కదా సార్? మనం పర్చేజ్ చేసాము, మనకు 4-5 బిల్ నెంబర్స్ ఇస్తారు. నీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ సరిపడా బిల్లు పే చేస్తే ఓకే. ఇంకా తక్కువ పే చేసామంటే పెండింగ్ బ్యాలెన్స్ షో చేస్తుంది. అగైనెస్ట్ పర్చేజ్ చేసినా, సేల్ చేసినా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. అవే న్యూ రెఫరెన్సెస్ అగైనెస్ట్ అంటే అమౌంట్ పే చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసేటప్పుడు కానీ న్యూ రెఫరెన్సెస్ మీద అమౌంట్స్ పే చేయాలి. ఓకే, అది అంటే మనం ఇప్పుడు అప్పుగా ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే అప్పుగా తీసుకుంటే క్రెడిట్ పేరు వచ్చిందంటే అప్పునే కదా. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు కోర్సు 8,000 అయితే ఎంత పే చేసావు? 4,000 పే చేసావు అనుకో. ఇంకా 4,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉందా? ఓకే, ఇప్పుడు నేను ఒక ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చాను, టోటల్ అమౌంట్ 8,000. దాంట్లో ఇన్వాయిస్ నెంబర్ 1 మీద 4,000 డివైడ్ చేశాను, ఇన్వాయిస్ నెంబర్ 2 మీద 4,000 డివైడ్ చేశావు. నువ్వు ఇన్వాయిస్ నెంబర్ 1 మీద 4,000 ఇచ్చావు, ఇంకా ఇన్వాయిస్ నెంబర్ 2 ఉంది కదా పెండింగ్ బ్యాలెన్స్ అలాగే. ఓకే, నువ్వు అమౌంట్ ఇచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేస్తా, జీరో అయిపోతుంది. అట్లా ఓకే సార్, ఆ అమౌంట్ క్లియర్ అయినప్పుడు ఆ బిల్స్ కనిపించవు, మనకి పెండింగ్ బ్యాలెన్సెస్ కనబడతాయి. సో దీన్నే అకౌంట్స్ పేయబుల్స్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్, లైక్ మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇద్దరు ఓనర్స్ ఒక బిజినెస్ అనేది, ఫైనాన్స్ కంపెనీ అనేది పెట్టుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్ లో ఓనర్స్ కూడా ఎంప్లాయీసే. బిజినెస్ ఓనర్స్ దగ్గర అప్పుగా తీసుకుంది అమౌంట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది. అలా ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరగంగా బిజినెస్ ఓనర్స్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఒకరి దగ్గర 5%, ఒకరి దగ్గర 10%తో ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేదే ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది. ఓకే, పర్ మంత్ 30 డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్లు అనేది, వడ్డీ లెక్కలు అనేది ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని క్యాలిక్యులేషన్ చేయకుండా ఉంటారమ్మా ఎవరైనా మార్కెట్లో? వడ్డీకి ఇచ్చిన వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయరా? సండేస్, ఫెస్టివల్స్, ఎగ్జామ్స్ అనేవి వదిలిపెడతారు ఎవరైనా? వదలరు కదా, ఎవరు వదలరు కదా. కంపల్సరీగా సండేస్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా అమౌంట్ మ్యాండేటరీగా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకే, ఇలా బిజినెస్ లో సంవత్సరం కాలం పాటు ఓనర్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం, తీసుకోవడం జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, కైలాస్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, దివ్యాకి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే,
ఇక్కడ మనకు క్యాలెండర్ మంత్ జనవరి టు డిసెంబర్. ఓకే. సో మంత్ వైజ్ అంటే ఏంటి, ఒక నెలలో 30 డేస్ ఉంటాయి, ఒక నెలలో 31 డేస్ ఉంటాయి, ఒక నెలలో 28 డేస్ కూడా ఉంటాయి. అలా తీసుకుంటారా, లేదంటే ఇంట్రెస్ట్ కి 365 డేస్ తీసుకుంటారా, క్యాలెండర్ మంత్ లో ఎలా డేట్లు ఉంటే అలా తీసుకుంటారా అనేది చాయిస్. కానీ ప్రతి ఒక్కరు కూడా 365 డేస్ కే తీసుకుంటారు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ ప్రాబ్లం లో బిల్ వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి, మిగతాటివి నో పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. క్రియేట్ లెక్ వెళ్ళండి, లెడ్జర్ లెక్ వెళ్ళండి. ఇక్కడ మనకి ఏమున్నాయమ్మా, ఫస్ట్ కైలాస్ క్యాపిటల్ ఉంది, దివ్య క్యాపిటల్ ఉంది. కంట్రోల్ సి, కంట్రోల్ బి, క్యాపిటల్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వేసి పెడతారో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చింది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్, ఎంటర్. పర్సెంటేజ్ ఎంత, 5%. 30 డే పర్ మంత్, 365 డేస్, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. ఇక్కడ మనం 365 డేస్ తీసుకోవాలి. ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 10%, 365 డేస్, సేవ్. ఈ రెండింటికే అమ్మా పర్సంటేజ్ ఇవ్వాలి, మిగతా వాటికి అవసరం లేదు. రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, వీటన్నిటికీ అవసరం లేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటికి అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్, టెలి బిల్, కమిషన్ రిసీవ్డ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఎస్కేప్ ఇవ్వండి. వోచర్స్ లైక్ వెళ్ళండి. ఫస్ట్ రిసిప్ట్. డేట్ మ్యాండేటరీగా మార్చాలమ్మా, డేట్లు మ్యాండేటరీగా, మంత్ డేట్ చాలు, ఇయర్ అవసరం లేదు. 1/4 కైలాస్ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ 8 lakhs బిజినెస్ లో ఇచ్చాడు. డేట్ ఇవ్వండి, 1/4 ఇవ్వండి. కైలాస్ క్యాపిటల్ అమౌంట్ ఎంత, 8 lakhs. క్యాష్, బిజినెస్ లోకి క్యాష్ 8 lakhs యాడ్ అయింది 4th month లో. తర్వాత మళ్ళీ 5th month లో కైలాస్ యాడ్స్ క్యాపిటల్ మళ్ళీ 3 lakhs యాడ్ చేశాడు. ఆల్రెడీ రిసిప్ట్ లో ఉన్న డేట్ ఒకటి మార్చండి, 1/5 కైలాస్. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ 11 lakhs అయింది. నెక్స్ట్ 6th month లో దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్, దివ్య కూడా వచ్చింది, 4 lakhs తీసుకోండి. 1/6 దివ్య, 4 lakhs. అక్కడ క్యాష్ బ్యాలెన్స్ 15 lakhs అయింది. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్ తీసుకోవాలి. 1/6 కైలాస్ ది యాక్చువల్ గా కంపెనీలో 11 lakhs ఉంది, ఇక్కడ 2 lakhs తీసుకుంటున్నాడు అంటే 2 లక్షలు తగ్గిపోతుంది, 9 lakhs ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ కూడా 15 లక్షలు ఉంది, అది 2 లక్షలు తగ్గిపోతుంది. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh పేమెంట్, యాడ్స్ కదా రిసిప్ట్. 1/7 దివ్య 1 lakh. మళ్ళీ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మళ్ళీ దివ్య 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh పేమెంట్. నెక్స్ట్ 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs.
29 Divya Arts of Capital 6 lakhs. 110 Kailas withdraw from company 3 lakhs. 111 Divya Arts Capital 1 lakh. 112 Divya withdraw from company. 31 3 Expenses 1 Rent 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలి బిల్ 5,000. క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్ 1 2 కమిషన్ రిసీవ్డ్ 45,000. క్యాష్. సేవ్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. డే బుక్ లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 45,000 లో మనకి 38,000 వెళ్ళిపోతే 7,000 నెట్ ప్రాఫిట్ మనం చూడొచ్చు. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే మన రిపోర్ట్స్ అన్ని చూడొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా షో చేస్తుంది. పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా షో చేస్తుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. సో ఇక్కడ లెడ్జర్ కైలాస్ క్యాపిటల్ వచ్చి దగ్గర కింద బ్యాలెన్స్ చూడండి. కరెంట్ గ్రాండ్ టోటల్ 44,479. 44,479. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. ఓకే. స్టాటిస్టిక్స్ మనకి పేమెంట్ లో 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రిసిప్ట్ లో 8 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. లెడ్జర్స్ 8, గ్రూప్స్ 28, వోచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఇలా ఓనర్స్ తన బిజినెస్ లో సమ్ పర్సంటేజ్ కి ఓనర్స్ బిజినెస్ కి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు బిజినెస్ లో 1 సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరి, నవీన్, ఎనీ డౌట్స్? క్లియర్? ఎవరికైనా డౌట్స్ అడగచ్చు. ఈ రోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఫ్రమ్ టుమారో ఇన్వెంటరీ స్టార్ట్ చేస్తాం. ప్రాబ్లం వేసిన తర్వాత చెప్పండి. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ కాల్కులేషన్స్ చెక్ చేస్తాం కదా సార్. ఎవరికి బిజినెస్ ఓనర్స్ కి ఇంత పర్సెంట్ వచ్చింది అని చెక్ చేస్తాం కదా, అది ఎలా ఒకసారి చెప్పగలరా? సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. అదే కదా సాఫ్ట్వేర్ అంటే. ఓకే,
ఇప్పుడు మనం మాన్యువల్ గా చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అది అర్థం అవుతుంది సార్. ఆ మాన్యువల్ గా చేసే వర్క్ ని కంప్యూటరైజేషన్ చేయడం అంటే సాఫ్ట్వేర్ లెర్నింగ్. అదంతా ప్రోగ్రామింగ్. ఆ ప్రోగ్రామింగ్ చేసి మీరు జస్ట్ ఎంట్రీస్ పాస్ చేస్తే ఆటోమేటిక్ అదే రిజల్ట్ షో చేస్తుంది. అదే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా? మనం ఆలోచించాల్సిన వర్క్ ని కంప్యూటర్ ఆలోచించి మనకు రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? మాన్యువల్ కి సాఫ్ట్వేర్ లైక్ అకౌంట్స్ కి సాఫ్ట్వేర్ కి డిఫరెన్స్ అది. అదే మాన్యువల్ గా చేశారంటే ప్రతిదీ మనమే ఆలోచించాలా. ఇక్కడ అలా అవసరం లేదు. ఎంట్రీస్ కరెక్ట్ గా పోస్ట్ చేస్తే చాలు, సిస్టమే ఆలోచించి మీకు రిజల్ట్ ఇస్తుంది. ఓకే, సో అది డన్ గైస్. సో Okay, sir. నవీన్, నేను మీకు మెయిల్ చేస్తాను ఫస్ట్ మెటీరియల్, అది ప్రింట్ తీసుకోండి ఇప్పుడు. ఓకేనా? ఈ రోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాము. Okay. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతుంది. ఇంకా అక్కడ మనము ఐటమ్స్ ని క్రియేట్ చేయడం, పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం, క్లోజింగ్ స్టాక్ చూడడం, స్టాక్ సమరీ చూడడం. ఓకే, ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఈ రోజు అంట ఇప్పుడు ఎవరికి చెప్పింటని డెబిట్ క్రెడిట్, రేపటి నుంచి క్వాంటిటీ రేట్ అమౌంట్, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ క్లోజింగ్ స్టాక్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా? సో అది స్టార్టింగ్ కాబట్టి నెమ్మదిగా వెళ్తున్నాను. ఇంకా ఫర్దర్ వెళ్ళే కొద్దీ లోడ్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? కొంచెం నెమ్మదిగా నిదానంగా ప్రాక్టీస్ చేయండి, ప్రతిదీ కూడా రాసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఒకటేసారి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పామంటే అవి మీరు ప్రాక్టీస్, నాకు ఇక్కడ 40 మినిట్స్ 35 మినిట్స్ పడితే క్లాసు, మీరు అవి ప్రాక్టీస్ చేయడానికి 5-6 గంటలు పడుతుంది అర్థం చేసుకుంటూ చేయడానికి. అందుకోసం ఎక్కువ ప్రాబ్లమ్ చెప్తే మీకు టైం సరిపోదు. ఓకేనా? ఉంటాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియరా? హరి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ గుడ్. No, sir. ఓకే Clear. గైస్, డన్. బాయ్. బాయ్ సార్, గుడ్ నైట్ సార్.